దానికి ఏదో ఒక కట్టడం అంటూ ఉంటుంది. అట్లా చేసే అవకాశం వీళ్ళు ఎక్కువ ఉంటాయి. అట్లానే వీళ్ళు శిల్ప విద్య అంటే ఈ దేవస్థానంలో స్తూపాలు శిల్పాలు ఎలా చెక్కాలనే శిల్ప విద్య ఎందుకు కూడా కొంచెం వీళ్ళకి ప్రవేశం ఉంటుందని కూడా చెప్పొచ్చు. దాంట్లోనే కొంచెం ఎక్కువ ప్రావీణ్యం పొందుతారని కూడా చెప్పొచ్చు. అట్లానే మకర రాశిలో మకర రాశిలో చంద్రుడు ప్రయాణం చేసే 2 రోజుల 6 గంటలు సుమారుగా ప్రయాణం చేసేటప్పుడు పుట్టిన వాళ్ళు గానమును తెలిసిన వాళ్ళు, అంటే పాఠం అందరికీ తెలుసుద్ది. గానం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా దాని యొక్క స్వరాలు ఎలా ఉంటాయి, దాని యొక్క ఏ రాగంలో పాడాలనే దాని మీద అభిరుచి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లానే వీళ్ళ యొక్క చాలామంది చెప్తుంటారు వాడు తలకట్టు బాగుంటుంది అని చెప్తారు. అంటే వాళ్ళ శిరస్సు వచ్చేసి మంచి శిరస్సు ఉంటుందని కూడా చెప్పచ్చు. అట్లానే కుంభరాశిలో చంద్రుడు ప్రయాణం పుట్టిన వాళ్ళకి సత్స్వభావం అంటే మంచి స్వభావం ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. అట్లానే బుధజనులు యందు అంటే వ్యాపారం చేసేవాళ్ళు, బుధజనులు అంటే వ్యాపారం చేసేవాళ్ళ యందు ఆసక్తి కలిగి ఉంటారు, ద్వేషం కలిగి ఉంటారు. అంటే వాళ్ళు కావాలని అంటుంటారు కానీ వాళ్ళ మీద ద్వేషం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మకర రాశిలో చంద్రుడు పుట్టిన వాళ్ళకి బుధజనులు యందు ద్వేషం ఎక్కువ ఉంటుందని చెప్పాలి. అట్లానే విద్యను అభ్యసించట్లో కొంచెం ముందడుగు వేస్తారని, విద్య మీద ఆసక్తి ఉంటుందని కూడా చెప్పచ్చు. అట్లానే మీన రాశిలో పుట్టిన వాళ్ళు శ్రేష్టమైన శరీరం కలవారు, అంటే సుగంధ ద్రవ్యాలతో పరిమళాలతో స్నానం చేస్తారు పూర్వం రోజుల్లో చాలామంది. అట్లా వాళ్ళకి శ్రేష్టమైన శరీరం మనకు తెలిసిన వాళ్ళు, అంటే అందం, అలంకారం, రంగు, ఆకారం, రూపు, రంగు అన్నీ చక్కగా ఉంటాయని కూడా చెప్పచ్చు. అట్లానే కొంచెం దాంట్లో ఒక ప్రావీణ్యం ఉంటుందని కూడా చెప్పచ్చు. అట్లానే స్త్రీల యందు ఆసక్తి ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఈ స్త్రీల యందు ఆసక్తి అంటే తన యొక్క భార్య కన్నా పరాయి స్త్రీలను ఎక్కువ ప్రేమించే అవకాశం ఎక్కువ ఉంటుందని కూడా చెప్పచ్చు. కళత్రాల మీద మోజు ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఈ మీన రాశిలో చంద్రుడు ఉండగా పుట్టడం అంటే పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం యొక్క 4 పాదాలు, అంటే 9 పాదాలు వచ్చి మీన రాశిలో ఉంటాయి. ఈ మీన రాశిలో 9 పాదాల్లో చంద్రుడు ప్రయాణం జరుగుతున్నంతసేపు కూడా ఈ మీన రాశికి సంబంధించి ఉంటుంది. ఈ చంద్రుడు మీన రాశిలో ప్రయాణం చేసినప్పుడు పుట్టడం అంటే ఈ రేవతి నక్షత్రం 4 పాదాలు కావచ్చు, ఉత్తరాభద్ర 4 పాదాలు కావచ్చు, పూర్వభద్ర 1 పాదం కావచ్చు. ఈ 9 పాదాల్లో పుట్టిన యొక్క జాతకుని యొక్క మనసు అంటే శ్రేష్టమైన శరీరం అని చెప్పుకున్నాం మనం. ఆ శ్రేష్టమైన శరీరం కలిగి ఉంటుందని కూడా దాన్ని